యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలోనికి వస్తున్నాము. మీరు ఇచ్చిన సందేశాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటుండగా నాయన, కొందరైనా మారు మనసు పొందటానికి సహాయం చేయండి. ఈ ప్రోగ్రాం ఆది నుండి అంతం వరకు మీరే నడిపించి అల్పుడైన నన్ను మీ సెలవు చాటున దాచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకోనండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం సింగరాయకొండ నుండి వెలువడుతూ ఉన్నాయి. మరి గతంలో నుండి సుమారు 10 సంవత్సరాల నుండి ఈ మందిర సందేశాలు వింటున్నటువంటి సోదరులెల్లరికూ ప్రభువు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ఏంటి అని అంటే, తనను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనరాదు అనే అంశం. దీనికి ఆధారం రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనము అంటుంది, తనను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి ప్రతివానితో చెప్పుచున్నాను. ఈ మాటలు దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ దినాలలో మనం చూసినప్పుడు మనుషులు తమను గూర్చి తాము అతిశయపడుతూ ఉంటారు. ఉన్నది కొంచెమైనా ఎంతో గొప్పగా తమను తాము ప్రకటించుకోవడానికి ఆశపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటనంటే, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరమైనా సరే మనల్ని గూర్చి మనం హెచ్చుగా గూర్చి మనం మరి ఉన్నదానికంటే ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి మనస్తత్వం అనేకులకి దినాలలో ఉన్నది. తనను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇది దేవుడు మనకి చెప్పేటటువంటి విషయం. కాబట్టి ఎవరైనా సరే తనను గూర్చి తాను గొప్పలు చెప్పుకోవటం అనేటటువంటిది దేవుని చిత్తం కాదు. ఇంకా ఏమంటున్నాడంటే, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన
విశ్వాస పరిమాణం ప్రకారము. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి విశ్వాసము, కొందరికి పరిపూర్ణ విశ్వాసము ఉంటుంది, కొందరికి ఏదో నామినల్గా యేసు ప్రభు దేవుడు అని మాత్రమే అంటారు, కానీ పరిపూర్ణముగా పరిశుద్ధత కలిగి ఆయన వెంబడించేటటువంటి స్థితి అనేకులకు ఉండదు. అయినా వారు కూడా తమను గూర్చి తాము అతిశయపడేటటువంటి స్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉండకూడదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రతివానికి దేవుడు కొంత సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆత్మీయంగా, భౌతికంగా కూడా, శారీరకంగా కూడా కొంత సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత సామర్థ్యం దేవుడు నీకు కలుగజేశాడో అంతటితోనే నీవు ప్రభువుని స్తుతించగలిగినట్లయితే దేవునికి ఇష్టముగా మనం ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయం ఇక్కడ మనం గమనించాలి. అందుకని ఈ విషయంలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి, అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఈ దినాలలో ఇలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. కానీ ఇక్కడ దేవుని సేవకుడు ఆత్మ ద్వారా ఏం చెబుతున్నాడంటే, తాను స్వస్థబుద్ధి గలవాడై అగుటకై తగిన రీతిగా తనను తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఎవరైతే తనను గూర్చి తాను హెచ్చుగా అభిప్రాయపడుతూ దాన్నే ప్రకటించుకుంటూ ఎగ్జాల్ట్ అవుతూ ఉంటారో అట్టి ప్రతివానితో కూడా దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, నీకు ఎంత సామర్థ్యం ఉన్నదో అంతకంటే ఎక్కువగా ఉన్నట్లుగా నీవు ప్రవర్తించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం అంటుంది, అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కాబట్టి ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటాడో అలాంటి ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే నీకొక్కడికే కాదు, నీకొక్కదానికే కాదు టాలెంట్స్ దేవుడిచ్చింది, అందరికీ ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారికి దేవుడు టాలెంట్స్ ఇచ్చాడు. కానీ ఈ కారణం ఏంటి అని అంటే, అందరి ప్రయోజనం కొరకు దేవుడు ఈ టాలెంట్స్ ప్రతి వారికి ఇచ్చాడు, వాని సామర్థ్యం కొలది. అదే ఒకసారి యేసు ప్రభు అన్నారు, ఒకనికి 1 తలాంతు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు ఇవ్వబడినవి అన్నాడు. అలాగెందుకు? అందరికీ సమానంగా ఉండొచ్చు కదా అంటే, వాని సామర్థ్యమును బట్టి అలాగా ఇవ్వబడింది అని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా వాని సామర్థ్యాన్ని బట్టి దేవుడే ఆత్మీయ సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. అందుకని
ఇప్పుడు 5 తలాంతులు కలిగినటువంటి వాడు, 1 తలాంతు ఇవ్వబడినటువంటి వాడు, లేక 2 తలాంతులు పొందినటువంటి వాని మీద అతిశయపడవలసిన అవసరత ఎంత మాత్రమునూ లేదు. ఈ విషయాన్ని మరి మారు మనసు పొందినామని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ జనాంగం ప్రత్యేకించి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తరువాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనం చూచినట్టయితే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, దేవునికి స్తోత్రం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి మనస్సు? వినయమైన మనస్సు. గర్వంతో కూడినటువంటిది కాదు, అహంభావముతో కూడినటువంటిది కాదు. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనతో సెలవిచ్చేటటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. వినయమైన, అందుకని అన్నాడు, ఎవడు విరిగి నలిగిన హృదయం కలబడి ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ప్రభు మానవుల దగ్గర ఏం కోరుతున్నాడు అంటే వినయము. వినయము, గర్వం కాదు. గర్విష్ఠుడు, ప్రతి విధమైన గర్విష్ఠుడు దేవునికి అసహ్యుడే. కనుక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇది గొప్ప లక్షణం. నేనే గొప్ప, నేనే అన్నీ తెలిసినటువంటి వాడును, నేనే అన్నింటినీ చేయగలను సామర్థ్యం కలిగిన వాడును, కలిగిన దానను అని అనుకొనుచున్నవాడా, నీవెవరైనా సరే, ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్పేటటువంటిది ఏంటనంటే, వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది ఈ రీతిగా భావిస్తారండి ఈ దినాలలో? కనుక మనము ఎదుటి వారిని మనకంటే తక్కువగా ఎంచటం అనేటటువంటిది అది విజ్ఞానవంతమైనటువంటిది కాదు. విజ్ఞానవంతమైనటువంటిది కాదు. ప్రియులారా, ఎవడు అలాగా అతిశయిస్తాడు అనంటే జ్ఞానహీనుడే. కానీ జ్ఞాన సంపన్నుడు తనకంటే తక్కువ స్థితిలో, అంతస్తులో, అన్ని విధాలుగా ఏ విషయంలోనైనా తనకంటే తక్కువ అంతస్తులో ఉన్నవానిని చూచి అతిశయపడడు. కానీ వానిని గౌరవించి వానిని తనకంటే ఎక్కువ వానిగా చూసుకునేటటువంటి ఆ దేవుని యొక్క చిత్తం అంటే ఎదుటి వారిని తృణీకరించేటటువంటి బుద్ధిహీనత. చిన్నవాడైతే కావచ్చు, వయసులో పెద్దవాడైతే కావచ్చు, అధికారంలో పెద్దవాడైతే కావచ్చు, దేవుల్లో నీవు గొప్పవాడుగా ఉన్నప్పటికీ నీ ఎదుట ఉన్నటువంటి వాడు మానవుడే. కాబట్టి తోటి మానవునిగా చూడాలి. ఇదే మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే,
వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక, తన సొంత కార్యములను. ఈ దినాలలో ఎక్కడ చూసినా స్వార్థం 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 పెరిగిపోయింది. ఈ స్వార్థము ఏ హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి తన యొక్క భవిష్యత్తును, తన యొక్క అన్ని రకములైనటువంటి వృద్ధిని, అభివృద్ధిని చూసుకుంటాడు. కానీ ఎదుటి వారికి ఉన్నటువంటి అవసరతలు ఎంత మాత్రమును లేక ఎదుటి వానిలో ఉన్నటువంటి ఆ టాలెంట్స్, ఆ కృపావరాలు గమనించేటటువంటి వారు ఉండరు. పిల్లల్లో కూడా, చిన్న పిల్లల్లో కూడా కొన్నిసార్లు వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం మనం చూడగలము. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ విషయాన్ని ఎంత మాత్రమూ మర్చిపోకూడదు. అందుకని అంటున్నాడు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇలాంటి మనస్సు ఎవరికి ఉన్నది అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసు ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడయ్యుండి, ఇంకా ఒక మాట చెప్పాలంటే సృష్టికి ఆది సంభూతుడయ్యుండి, ఆయనే సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన తనను తాను తగ్గించుకొని పరలోక వైభవాన్ని విడిచి ఆయన భూలోకానికి వచ్చి వ్యర్థమైనటువంటి, నశించిపోయేటటువంటి, భక్తిహీనులైనటువంటి, నీచులైనటువంటి మానవుల కొరకు వారికంటే ఆయన ఎంతగానో తగ్గించుకొని ఆయన వీరందరి యొక్క వారి యొక్క ఆత్మీయ ఉన్నతి కొరకు లేక రక్షణ కొరకు, వారందరి యొక్క రక్షణ కొరకు ఆయన తనను తాను బలిగా చేసుకొని మరణించి తిరిగి లేచి ఇప్పుడు సజీవుడిగా దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడని సత్యవేద గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏమిటి? ఆయన కలిగినటువంటి మనస్సు తనను తాను తగ్గించుకునేటటువంటి మనస్సు, ఉప్పొంగిపోయేటటువంటిది కాదు, ఇతరులను తృణీకరించేటటువంటిది కాదు. నాకే జ్ఞానమున్నది, నాకే అనేక రకములైనటువంటి ఈ లోకములో ఎన్నదగినటువంటి విలువలన్నీ నాలోనే ఉన్నవి అని భ్రమపడుచున్నవాడా, భ్రమపడుచున్నదానా? ఈ విషయాన్ని నీవు గమనించాలి. కనుక ఈ దినాలలో తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి అనేటటువంటి విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకనే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటుంది, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము
కనుక ఒక్కొక్కని సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి కొన్ని సామర్థ్యాలు ఇచ్చాడు, కొన్ని కృపావరాలు ఇచ్చాడు, కొన్ని అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. అంత మాత్రము చేత అలాంటి అవకాశం ఎవరికి లేదు, వారిని తృణీకరించవద్దు. ఇది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏమిటి ఆయనకున్నటువంటి మనస్సు? ఆయనకున్నటువంటి మనస్సు ఏంటనంటే ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నీ స్వార్థమే కాదు, నీవు ఎవరివైనా కావచ్చును. కనుక ప్రియులారా, అందుకనే ఇప్పుడు మనం చదివినటువంటి భాగాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టయితే, మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. ప్రతివానికి ఇవ్వబడింది. క్రీస్తు రక్షకుడిని ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో ఆ విశ్వాసం కలిగినటువంటి ప్రతివానికి వాని పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడింది. అంతేకాని సమస్తమునకు నీవే ఉన్నతమైనటువంటి వాడవని, ఉన్నతమైనటువంటి దానవని, నీకు తప్ప మరి ఎవరికి అలాంటి సామర్థ్యం లేదని అనుకుంటున్నవాడా, ఈ విషయాన్ని గమనించు. నిన్ను నీవే తగ్గించుకో. తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు, నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. ఇది దేవుని వాక్య సత్యము. కనుక ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి? ఆయన కలిగిన మనస్సు, ఆయనకు ఉన్నటువంటి మనస్సు ఏంటి అని అంటే, ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కాబట్టి నేను క్రీస్తు సేవకుడును, సేవకురాలను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడును, విశ్వాసం ఉంచిన దానను అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారి విషయాన్ని గమనించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. ఏమంటున్నాడండి? నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. ఏం చేశాడు ఆయన? సాక్షాత్తు దేవుని కుమారుడయ్యుండి ఆయన మానవ మాతృలైనటువంటి తన శిష్యులను కూర్చోబెట్టి ఆయన వారి పాదములు కడిగి ఆయన నడుమునకు కట్టుకున్నటువంటి తువాలుతోటి వారి పాదాలను తుడిచాడు. ఎంతగా తగ్గించుకున్నాడండి! ఎందుకు ఆయన చేశాడు ఇలాగా అని అంటే, అంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని. అంటే కొంతమంది ఈ దినాలలో ప్రార్థనకు వచ్చినటువంటి మందిరంలో ఉండేటటువంటి కొంతమంది సేవకులు ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ కాళ్ళు కడుగుతున్నారని తెలిసింది నాకు. అయితే అంత మాత్రం చేత మీ సంఘ కాపరి నీ పాదాలు కడిగినంత మాత్రం చేత నీవు గర్వించవలసిన అవసరత ఎంత మాత్రమూ లేదు. అంతేకాదు, నేనుగాంగ కడిగాను అని ప్రదర్శన కొరకు చేసినటువంటి వాడా నీవు కూడా అతిశయించిన అవసరం లేదు. కనుక యూ మస్ట్ బి హంబుల్
బిఫోర్ ద లార్డ్. నీవు దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకునేటటువంటి వినయ మనస్సు కలిగినటువంటి వాడవుగా, కలిగిన దానవుగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. అలాగే ప్రియులారా, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు చేశాడు అనంటే, మనకు ఆయన చూపిన మార్గము, ఆ మాదిరిలో ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. మనము గర్విష్ఠులము కాకుండా దేవుడు మనతో చెప్పిన రీతిగా ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలవాడై ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్పినట్టు ఆ మహాఘనుడు, ప్రేమమూర్తి, త్యాగధనుడు, పరిశుద్ధుడు అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన కుమారుడు క్రీస్తు ప్రభు, వారిద్దరూ కూడా మనల్ని తమ బిడ్డలుగా అంగీకరించాలి అని అంటే నిన్ను నీవే హెచ్చించుకునేటటువంటి వాడవు, హెచ్చించుకునే దానవు కాకుండా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మరలా జ్ఞాపకం చేసుకుంటే, తనను తాను తగిన దానికంటే ఎక్కువగా రాదు అనే విషయం. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనవలెను. కాబట్టి నీవు నేనే గొప్పని విర్రవీగుచున్నవాడా, నీవు దేవునికి ఇష్టడవు కావు. నీ స్వభావాన్ని మార్చుకొని ఎదుటిగా ఉన్నటువంటి వాడు వయసులో చిన్నవాడు కావచ్చును, విజ్ఞానంలో చిన్నవాడు కావచ్చును, ఏమైనా కావచ్చును, అతడు దేవుని స్వరూపంలో చేయబడినటువంటి నరుడే. వానిని నీతో పాటు వాన్ని గౌరవించవలసినటువంటి అవసరత ఉన్నదని ఈ దినం మనం దేవుని వాక్యమును కూర్చి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి కృప మన అందరికీ దేవుడు అనుగ్రహించి తన నిత్యరాజ్యములో వారసులుగా మనల్ని చేసి యుగములు ఆయనతో కూడా జీవించేవారముగా మనల్ని ఆశీర్వదించునుగాక. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వర్తమానాన్ని మీరు దీవించండి. ఎంతమంది ఈ వాక్యం వినబోతున్నారో వారందరూ ప్రభువా తమను తాము తగ్గించుకొని ప్రతి విషయమందు ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా యోగ్యులుగా కనబడి నీ నిత్యరాజ్యములో ప్రవేశము చేయుటకు మారు మనసు అనుభవంతో కూడినటువంటి, తనకంటే ఇతరులు గొప్పవారు అనేటటువంటి ఆ మనస్సును కలిగి ఉండి జీవించడానికి సహాయం చేయమని, మీరు మాకు చూపిన మాదిరిలో మేము కూడా నడవటానికి సహాయం చేయమని ఈ కొద్ది మనవులు మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును క్రీస్తు తిరిగి వచ్చు పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.